ఏపీలో విజయవాడ పరిస్థితి దారుణంగా ఉంటే తెలంగాణలో ఖమ్మం జిల్లా పరిస్థితి అలాగే ఉంది. శనివారం రాత్రి ఖమ్మం నగరంలో కురిసిన వర్షం ధాటికి జనం అల్లాడిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దానికి తోడు మున్నేరు భాగం పొగ్గడంతో కట్టుబట్టలతో జనం మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది. ఇక ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సెల్ టవర్లు పనిచేయట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఊరేదో చెరువేదో నదేదో కూడా తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఖమ్మం నగరంలో సహజంగా ఏర్పడిన చెరువులు, కుంటలు, వాగులున్నాయి. కాలక్రమంలో ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. అందువల్లే ఖమ్మం నగరంలో ఈ స్థాయిలో వరద ప్రభావానికి గురైంది. సుందరీకరణ పేరుతో నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు మాయమవుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం మున్నేరు 31 అడుగుల మేర ప్రవహించింది. ఆ సమయంలో ఖమ్మంలోని ముంపు ప్రాంతాలు మాత్రమే నీట మునిగాయి. ఎన్నడూ కూడా 36 అడుగుల మేర వరద ప్రవాహం రాలేదు. కానీ ఈసారి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో మున్నేరు అకస్మాత్తుగా పెరిగింది. ఫలితంగా చాలా ఇళ్లు నీట మునిగాయి. వందల మంది కట్టుబట్టలతో మిగిలారు. మున్నేరు వరద దిగువ ప్రాంతానికి ప్రవహించేలాగా కాకతీయుల కాలంలో నగరంలో గోళ్లపాడు ఛానల్ నిర్మించారు. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితమే ఆక్రమణకు గురైంది. దానికి పూర్వ వైభవం తీసుకొస్తామని గత ప్రభుత్వ హయాంలో 100 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ పనులు చేపట్టారు. అసలే గొల్లపాడు కాల్వ ఉనికి కోల్పోయింది. వెడల్పు కూడా తగ్గిపోవడం, అసంపూర్తి పనులతో మున్నేరు ప్రవాహం ముందుకు వెళ్లే మార్గం లేకపోయింది. దీంతో వరద నీరు ముంచెత్తింది. రైట్కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలమైనాయి. ఇటు ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, అటు విజయవాడ, ఏపీ నుండి విజయవాడలో కూడా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం మున్నేరు వాగు వల్ల ఖమ్మం జిల్లా నగరంలోని కొన్ని కాలనీలు కూడా జలమయమైనాయి. ఇటు విజయవాడలోని బుడమేరు వాగు వల్ల కూడా 15-20 కాలనీల వరకు కూడా జనాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. అయితే కట్టుబట్టలు, ఇళ్ల గోడలు తప్ప ప్రజలకు ఏమీ మిగలలేదని చెప్పవచ్చు. చిన్నారుల నుంచి ముసలుల వరకు పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది అధికారులు అక్కడికి చేరుకొని. అయితే వాళ్ళకి తినడానికి ఆహారం కూడా దొరకట్లేదు. ఆకలి కేకలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. పలువురు బిల్డింగులు ఎక్కి వాళ్ళని రక్షించడం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఇళ్లలో కూడా చిక్కుకుపోయారు. అయితే ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే చిన్న చిన్న కుంటలు, చెరువులు కూడా ఆక్రమించి ఇల్లులు కట్టుకోవడం వల్ల ఆ నీరంతా కూడా అంటే ఇప్పుడు ఖమ్మం మున్నేరు వాగు నుంచి ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాటరు వెళ్ళకపోవడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి ఎగువ నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన నీరు అంటే ఇటు కొల్లేరు సరస్సుకు వెళ్లాల్సిన నీరు మున్నేరు వాగు నుంచి ఖమ్మం మున్నేరు వాగు నుంచి కూడా విజయవాడ బుడమేరు వాగుకి అక్కడి నుంచి కొల్లేరు సరస్సుకి వెళ్లాల్సిన నీరంతా కూడా ఈ చెరువులు ఆక్రమించి ఇల్లులు కట్టుకోవడం వలన అక్కడ అంతా ఫ్లోట్ ఒక్కసారిగా అంటే విజయవాడ బుడమేరు వాగు కెపాసిటీ 17,000 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన వర్షాలకి 45,000 క్యూసెక్కుల నీరు రావడంతో ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేక అక్కడే నీళ్లు ఎగువకి కొట్టేసినాయి. ఆ కొట్టేయడం వల్లనే ఇక్కడ ఇవన్నీ కాలనీలు కూడా మునిగి జనాలకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కూడా 3 రోజుల నుంచి నిన్నటి నుంచి కొంచెం వర్షం తగ్గినప్పటికీ కూడా వరదల్లోంచి జనాలను బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. దగ్గర 2 లక్షలకు పైగా విజయవాడలోని బుడమేరు వాగులో చిక్కుకున్న వాళ్ళని ఆ కాలనీ వాసుల్ని దగ్గర 2 లక్షలకు పైగా పునరావాస కేంద్రాలకు పంపించడం జరుగుతుంది. హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా రకరకాలుగా ఎలా తోస్తే అలా ప్రభుత్వం వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళకి అండగా ఉంటామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ ఈ సహాయము చేరుతుంది పూర్తిగా వాళ్ళు ఎప్పటికీ వరద బాధితులు నిలకడ అవుతారు అనేది మాత్రం చెప్పలేము. అయితే ఇంకా వర్షాలు కూడా ఉన్నాయనేది తెలుస్తుంది. ఈ వారాంతంలో కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి. మరి ఇప్పటికే ఈ వరదల్లోంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు మరియు రాబోయే వరదల నుంచి, వర్షాల నుంచి ఎలా తట్టుకోగలరు, ప్రభుత్వం ఇంకా ఎలాంటి సహాయ చర్యలు చేపట్టబోతుంది, మరి ఇప్పటికైనా కూడా ఈ భూ ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు కట్టి ఇలాంటి పరిస్థితులకు తావీయడాన్ని ఏమైనా ప్రభుత్వం ఆపగలుగుతుందా అనేది చూడాలి.